భిన్న రాజకీయ ఆలోచనలకు విభిన్న సంస్కృతులకు నిలయమైన ఆ జిల్లాలో జెండా పండుగ రోజు కొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. దాని గురించి ఇప్పుడు హాట్గా మాట్లాడేసుకుంటున్నారు పాలమూరు వాసులు. ఇప్పుడు కనిపించిన దృశ్యం ఒక ఎత్తు అయితే దీన్ని బేస్ చేసుకుని పాత సీన్లన్నీ గిర్రం తిరుగుతున్నాయట జిల్లా వాసుల మనసుల్లో. ఇంతకీ ఏంటంత స్పెషల్ సీన్, ఎవరికి సంబంధించింది? పాలమూరు జిల్లా రాజకీయాలను శాసించే ఇద్దరు కీలక నేతలు జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ. దాదాపు దశాబ్ద కాలం తర్వాత వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. గతంలో ఏ ప్రోటోకాల్ వివాదంతో అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయో ఇప్పుడు అదే ప్రోటోకాల్తో ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం గురించి ఆసక్తికరంగా చర్చించేసుకుంటున్నారు. ఇద్దరూ ఒకే పార్టీలో మంత్రులుగా కొనసాగి జిల్లాలో చక్రం తిప్పిన నాటి రోజులను జిల్లా ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు, ప్రోటోకాల్ ఇష్యూలు ఇప్పుడు తెర మీదకొచ్చాయి. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండి ప్రోటోకాల్ కోసం కీచులాడుకుంటున్నా ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ను వదిలి వేర్వేరు పార్టీలోకి మారిపోయారు. డీకే అరుణ బీజేపీలో చేరిపోగా జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్లోకి వెళ్లి తిరిగి కాంగ్రెస్లో చేరి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. వైఎస్ హయాంలో కేబినెట్లో ఉండి ఆయన చనిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ కొనసాగారు. అయితే అప్పట్లో వీరి మధ్య జిల్లా మీద ఆధిపత్యం కోసం కోల్డ్ వార్ నడిచేది. ఇక ప్రోటోకాల్ వివాదాల సంగతైతే చెప్పనక్కర్లేదు. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్లో ఏటా ఆగస్టు 15న జెండా ఆవిష్కరణను ఇద్దరూ ప్రెస్టీజియస్గా భావించేవారు. అప్పట్లో ఏటా అదో పెద్ద రచ్చగా ఉండేది. ఇక మారిన రాజకీయ పరిణామాలతో జూపల్లి కృష్ణారావు గులాబీ మీదుగా తిరిగి హస్తం తీర్థం పుచ్చుకొని ప్రస్తుత కేబినెట్ మంత్రిగా ఉన్నారు. బీజేపీలో చేరిన డీకే అరుణ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఎవరికి వారు వేరువేరు పార్టీల్లో ఉండి తిరిగి ప్రజాప్రతినిధులుగా మారినా ఎన్నడూ కలుసుకున్న సందర్భాల్లేవు, మాట్లాడుకోలేదు, పెద్దగా వేదికలు పంచుకోలేదు, రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో డీకే, జూపల్లి ఒకే వేదిక మీద కనిపించడం ఆసక్తి రేపింది. ఈసారి ఇద్దరు వేర్వేరు పార్టీల్లో వేర్వేరు పొజిషన్స్ తో ఉండడంతో వివాదం తలెత్తలేదని అంటున్నారు. గతంలో అంటే ఒకే పార్టీ ఒకే పొజిషన్ ఉండేది కాబట్టి గొడవలయ్యాయి, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయంటున్నారు. గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య భగ్గుమనే స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు సాగినా అవన్నీ సమసిపోయినట్టు తాజా పరిణామాలు చెప్తున్నాయంటున్నారు పరిశీలకులు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నా ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా వేదిక పంచుకోక తప్పలేదా అని కూడా మాట్లాడేసుకుంటున్నారు కొందరు. ఏది ఏమైనా ఇప్పుడు ఒకే వేదిక మీద కనిపించారు కాబట్టి విభేదాలు వీడి ఇద్దరూ కలిసి జిల్లా అభివృద్ధి కృషి చేస్తే మంచిదని అంటున్నారు స్థానికులు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుణ్ణి గుర్తు చేస్తున్నారు.